శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 28వ తేదీ మీ జీవితంలో రాబోతున్న ప్రళయం ఇదే. కుంభరాశి వారి జాతకులు, పరమశివుడు 3వ కన్ను తెరిచాడు. మీ జీవితంలో ఇదే జరగబోతుంది. అయితే అసలు ఏం జరగబోతుందో తెలిస్తే గనక ఆశ్చర్యపోతారు మీరు. అసలు భయానక పరిస్థితులైతే కాదండి, కానీ మీకు జరగబోతుంది మాత్రం ఇదే అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆలస్యం లేకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మీ జీవితంలో ఇలా జరగబోతుంది. ఎన్నో ఏళ్ల తరువాత ఇటువంటి వార్త అయితే మీరు వినవస్తున్నారు అని చెప్పక తప్పదు. పరమశివుని అనుగ్రహం మీ మీద ఉండబోతుంది. కానీ పరమశివుడు 3వ కన్ను తెరిచి మీ శత్రువులను సర్వనాశనం చెయ్యబోతున్నారు. ఇక మిమ్మల్ని చూస్తే శత్రువులకు సైతం వెన్నులో వణుకు మొదలు అవుతుంది. ఇక మీకు ఎటువంటి అపజయం కలగదు, ఎటువంటి అపాయము రాదు. పరమశివుని యొక్క ఆగ్రహంతో మీ శత్రువులకు ముచ్చెమటలు పట్టబోతూ ఉన్నాయి. ఏ పని అయినా కూడాను ఇక మొదలు పెట్టేయండి. కానీ మీ యొక్క కష్టం 100కి 200% ఉంటే పరమశివుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. రెట్టింపు ఫలితాలు అయితే మీ జీవితంలో కలగబోతున్నాయి. ఆగస్టు మాసంలో 28వ తేదీ మీ జీవితంలో పెద్ద అద్భుతమైతే జరగబోతోంది. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఏదో భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది. భగవంతుడు మీతో ఉన్నాడు అన్నట్లుగా మీకు స్ఫురిస్తుంది. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఒక్క కుంభరాశి జాతకులకి ఇలా జరగబోతుంది. గ్రహాలు అన్ని కూడా అనుకూలంగా మారిపోతాయి. శత్రువులు సైతం కూడాను మీకు దూరంగా జరిగిపోతారు. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో మీకు రావాల్సినటువంటి ప్రమోషన్ తప్పక దక్కుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. క్రీడా రంగంలో ఉన్న వారికి గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులు పదవి యోగం అయితే కనిపిస్తూ ఉన్నది. అలా ఏ ఇంట చూసినా కుంభరాశి జాతకులు ఉంటే గనక సంతోషం వెళ్లి విరుస్తుంది. ఆనంద తాండవం చెయ్యబోతున్నారు. శుభ కార్యక్రమాల మీద శుభ కార్యక్రమాలు జరగబోతున్నాయి. మీ ఇంట పరమశివుడు మీ ఇంటే కొలువై ఉండబోతున్నాడు. తత్ఫలితంగా లక్ష్మీప్రద యోగం కూడా మీకు కలగబోతుంది. కావున ఇక జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే అస్సలు లేదండి. మీతో పాటుగా పరమశివుడే ఉండబోతున్నాడు. మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపించబోతున్నాడు. ఆనంద డోలికలలో తేలి ఆడతారు మీరు. ఖచ్చితంగా ఇవి శుభవార్తల మీద శుభవార్తల కింద మీరు పరిగణిస్తారు. కుటుంబం అంతా కూడాను దైవ దర్శనం చేసుకోవడానికి ముహూర్తం ఖరారు చేసుకుంటారు. ఇక ఆగిపోతున్న శుభ కార్యక్రమాలు జరపడానికి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సంతోషమే. పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించాడనే చెప్పాలి. ఆగస్టు మాసంలో 28వ తేదీన ఇలా జరగకుండా ఎవ్వరూ ఆపలేరు, అడ్డుకోలేరు. ఎందుకంటే ఇది అంతా కూడాను ఈశ్వరేచ్ఛ. మీరు నిత్యము కూడాను పరమశివుని ధ్యానం చేసుకోండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఈ ఆగస్టు మాసంలో 28వ తేదీన వీలు చేసుకుని మరి పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.